బాగా చేశారా డ్యాన్స్? ఓకే. ఇంకా మరింత ఉత్సాహంగా ఒక మంచి స్కిట్, పోయిన వారం స్కిట్ తర్వాత వేస్తారు. ఇంకొక నూతనమైన స్కిట్ కూడా బిడ్డలు నేర్చుకోవడం జరిగింది. శ్రేష్టమైన బహుమతి అనే స్కిట్ పర్ఫామ్ చేయటానికి బిడ్డలు ఆసక్తిగా వస్తున్నారు. కొంత అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. స్కిట్ పేరు శ్రేష్టమైన బహుమతి. మీరు ఎప్పుడూ తెరవని బహుమతి ఒకటి ఉంది అంటే మీరు నమ్మగలరా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, కానీ అది ఉచితమైనది. అయితే కొందరు దానిని పొందలేకపోతున్నారు. వారు ఎవరు, ఎందుకు అనేది చూద్దాం. దేవుడు ఒక బహుమతిని ప్రజల ఎదుట పెట్టి, ఇది మీకోసమే, తెరిచి పొందుకొనుడి అని వ్రాయించి ఉన్నాడు. అయితే ఈ బహుమతిని ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలాగూ దాన్ని చివరి వరకు ఎవరు పొందుకొనుచున్నారో, ఎలాగో ఆపుచూ ఉన్నాడో ఒకసారి చూద్దాం రండి. ఏం చేస్తాం? దేవుడు మీకోసం గిఫ్ట్లని బొమ్మలని ఇస్తుంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఇదిగో ఇదేదో బహుమతి అంట, ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టారు. ఇదేదో శ్రేష్టమంట, విలువైనదంట, ఏదో ఉన్నతమైన గిఫ్ట్ అంట. మీకు ఇది కావాలా? దక్కనివ్వను. చూస్తా ఎలా తెరుస్తారు ఈ బహుమతిని. మీరు ఎవ్వరు వచ్చినా సరే దీనిని తెరవనివ్వను. ఇక్కడే ఉంటా, ఇక్కడే కూర్చుంటా. ఎవరు వస్తారో చూద్దాం. అలా సాతానుడు బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ బహుమతిని ఎవరు చూస్తారో చూద్దాం. చేస్తున్నారు సార్. హలో, ఆ మార్క్ గారు, ఆ ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామే ఫేస్బుక్కే యూజ్ చేస్తున్నారండి. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, మరి ఎప్పుడు డిస్కస్ చేసుకుందాం? ఓకే సార్. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాడికి ఏం చేస్తారు, ఏం వాడతారు? ఇదంతా నా పరిపాలన, నా కింగ్డమ్. సార్ సార్, మీకు ఫ్రీ ఫైర్ సీఏ గారు ఫోన్ చేస్తున్నారు సార్. హలో, ఆ పిచ్చయ్య గారు, ఆ పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్ ఆడుతున్నారండి. అవేవో ఫ్రీ ఫైర్ డైమండ్స్ అంట కదా, అవి కొంచెం ఫ్రీగా వదిలితే మాకు కొంచెం బిజినెస్ అవుతుంది. ఓకే సార్. ఫ్రీగా డబ్బులు కాకపోతే ఫ్రీగా ఇద్దాం జీవితాంతం. కానీ అందరూ ఫ్రీ ఫైర్లో ఆడుకోవాలి, అందరూ పబ్జీలో ఆడుకోవాలి. సండే చర్చ్కి దూరంగా ఉండాలి, ఎవ్వరూ చర్చికి వెళ్ళకూడదు. సార్ సార్, మీకు గూగుల్ సీఏ గారు ఫోన్ చేస్తున్నారు సార్. హలో, ఆ గూగుల్ సీఈఓ గారు, చెప్పండి సార్. ఒక్క నిమిషం. ఓహో, ఏంట్రోయ్ తెగ చూసేస్తున్నావు? ఒరే పిఏ, వీడు బహుమతి తెరిచేలా ఉన్నాడు రా నాయన, ఒకసారి వచ్చి చూడు. సార్ సార్, ఏంటి సార్ మీరు ఎక్కడ ఆగారు? ఏమి లేదు పిఏ, ఈ బహుమతి ఏంటో, ఈ ఉచితం ఏంటో, ఈ శ్రేష్టమేటో రాసి ఉంటే చూస్తున్నాను. మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి ఇంత చిన్న బహుమతి గురించి ఆలోచిస్తున్నారా? ఇది ఉచితమంట, శ్రేష్టమంట, ఎంతో విలువైనదంట కూడా. ఇది ఇంత శ్రేష్టమైనది అయితే ఇంత ఉచితంగా ఎలా దొరుకుతుంది సార్? అసలుకే మనకి చాలా మీటింగ్స్ ఉన్నాయి, పదండి సార్ మనం వెళ్ళిపోదాం. ఓ పిఏ, మర్చిపోయిన పిఏ, పద పద.
సార్ సార్ అటు కాదు సార్ ఇటు, మీకు రోజు మందు మార్పు ఎక్కువైపోతుంది. పద పియ్యే పద. సరే వెళ్ళండి వెళ్ళండి, తర్వాత మీకు నాతో మీటింగ్ ఉంటుందిలే. బిజినెస్ మ్యాను మరియు అతని పిఏ వారికి ఉన్న బిజీ పనుల్లో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోవచ్చున్నారు. హే మా బ్యాచ్ వచ్చారు. ఏహే, 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 ఏహే. వీళ్ళంతా నా పిల్లలు, వీళ్ళు బహుమతి తెరువరులే. ఒరే మామ ఎప్పుడొచ్చారా మామ? ఇప్పుడు వచ్చాను మామ. రే మామ, ఏంట్రా అది? ఓరు నాయనా, నేనేదో అనుకొని భయపడ్డాను రా. చూసే కదా ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చావు? షూనేలే. ఈ మొన్ననే కొన్నాను రా 40,000కి. 40,000కా? 40,000రా. 40,000 పాడా, వీడు ఏదో గుడిదర కొట్టుకొచ్చుంటాడు అవి. ఎందుకురా అలా చూస్తున్నావు? నీకు ఇవి కావాలా? అవును మామ, రేపు ఫంక్షన్ ఉంది కదా, అక్కడికి ఇస్తామేమో అని. రే నీకన్నా ఈ చూసి ఎక్కువేట్రా, ఇస్తాలే పద. సరే పద. సర్లే కానీ ఇందాక నుంచి వస్తున్నా ఏటవి చెవిలోని. ఏంట్రా ఏముందిరా? అరే ఏంటేంటి సిగ్గుపడుతున్నావు? ఓ బట్సా, ఇవి మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందిరా. అబ్బో గర్ల్ ఫ్రెండ్. ఏంటి మామ గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్? నీ వ్యవహారం మారిపోయింది మామ. గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్, ఆహా ఓహో. గర్ల్ ఫ్రెండ్ లేదు పాడు లేదు, వీడేదో సంతలో 100 కొని ఉంటాడు అవి. ఒకసారి ఉమా పెట్టుకుంటాను, ఎలాగుందో చూస్తాను. నీకన్నా బడ్స్ ఎక్కువ మామ, పెట్టుకో. ఏ సాంగ్స్ పెట్టమంటావు చెప్పు. తెలుసు కదా మన పాటలు, డీజే పాటలు, అవి పెట్టు విందాం. అదిరా మన పాటలు వినండిరా. ఎన్ని పాటలు ఉన్నారా మనకి. ఇది ఓహో ఏంట్రోయ్ తెగ అబ్జర్వ్ చేస్తున్నావు. ఒరే ఇది మంద కాదురా, ఇది మంద కాదు. ఏంటి ఇది ఉచితమా? ఉచితం కాకపోతే డబ్బులు పెడతామాయ్, నీకెందుకు? విలువైనది శ్రేష్టమైనదా? ఓరి నాయనో, వీడు బహుమతి తెరిచేలా ఉన్నాడు రోయ్. ఒరే వీడిని ఒకసారి వచ్చి చూడరా. మామా సాంగ్స్ ఎలా వస్తున్నాయిరా? బేస్ వస్తుందా లేదా? ఒరే వీడు బహుమతి తెరుస్తాడని భయంగా ఉందిరా, ఒకసారి వచ్చి చూడరా. రే రే మామా, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నారు ఇక్కడ? రే మామ ఇదేదో ఉచితం అంటరా, విలువైనది శ్రేష్టమైనదంట, బహుమతిలా ఉందే, ఓపెన్ చేద్దామా? చెడగొట్టడానికి వీడు వచ్చాడు, ఇంకంతా వీడు చూసుకుంటాడులే. దీంట్లో ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి మామ, మనకెందుకు ఇవన్నీ? పద మనం వెళ్ళిపోదాం. చిన్న చిన్నదా? మనకు అవసరం లేదులే ఇలాంటివి, అయినా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకులే మామ, నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి మామ, నువ్వేంటి? దీంట్లో ఏ చీప్ క్వాలిటీ వస్తువులు ఉంటాయి, మనకెందుకు ఇవన్నీ? చీప్ క్వాలిటీయా? మన రేంజ్ తగదంటావా? అస్సలు కాదు, పద మనం వెళ్ళిపోదాం. మనం ఏమైనా ఇలాంటి చీప్ క్వాలిటీ యూజ్ చేస్తామేటి, అంతా బ్రాండే రామా.